లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయసాయిరెడ్డి ట్వీట్కి గట్టిగా వాయించిన పబ్లిక్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయసాయిరెడ్డి అనగానే గుర్తొచ్చేది ట్వీట్ల వీరుడు. అయితే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా ఉన్న క్రమంలో అనేక రకాలైన ట్వీట్లు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, లోకేష్ గారి పైన కానీ చేస్తూ ఉండేవాడు. సో అనేక రకాలైన వివాదాస్పదమైన ట్వీట్స్ కూడా చేసిన ఘనత ఉంది. ఇవన్నీ అలా ఉంటే వైసీపీ ఓటమి చెందిన తర్వాత విజయసాయిరెడ్డి దూరంగా జరిగారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తదనంతరం పెద్దగా ఆ ట్వీట్స్ ఏం చేస్తున్నట్టు లేదు. అయితే తాజాగా ఒక ట్వీట్ అయితే చేశారండి. ఇప్పుడు ఆ ట్వీట్ పైన పబ్లిక్ విరుచుకుపడిపోతున్నారు విజయసాయిరెడ్డి పైన. ఇంతకీ ఏమిటి ఆ ట్వీట్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, 16 గంటల క్రితం ఆయన చేశారు ట్వీటు. సో అది ఎందుకు, ఏదైతే ఈ అమరావతికి సంబంధించిన రైతులు ఎప్పటి నుంచో వాళ్ళకు డిమాండ్ ఉంది కదా, రాజధానికి సంబంధించి ఒక గెజెట్ నోటిఫై చేయాలి అని చెప్పేసి తాజాగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. సో దాన్ని పార్లమెంట్కి పంపించబోతున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించాలి, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి. సో ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్ ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తా. ఒక రైతుగా అడుగుతున్నాడంట. ఆయన మామూలుగా వ్యవసాయం చేస్తా అన్నారు కదా మొన్న, మరి వ్యవసాయం కూడా అయిపోయింది బహుశా. ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా. ఇది బాగా దారుణం. నా అమరావతి రైతు సోదరుల కోసం అట. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాక ఇదే రైతులు కదా రోడ్డు మీద పడి తిరిగింది. అప్పుడేమయ్యారు మరి నా అమరావతి రైతు సోదరులు విజయసాయిరెడ్డి గారు? మీరు ఇప్పుడు నా అమరావతి రైతు సోదరులు అన్నప్పుడు అప్పుడు కూడా ఇదే తరహాలో మాట్లాడి ఉంటే బాగుండేది. అప్పుడు మీరు అధికార పార్టీలో భాగస్వాములుగా ఉండి, ఒక పెద్ద వ్యక్తిగా ఉండి, పెద్ద పోస్టులో ఉండి మరి ఏం చేశారు అడుగుతున్నారండి. అందుకే ఏమడుగుతున్నారు, 2015లో ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ల కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బు ఇవ్వడం వల్ల కలిగిన లాభం ఏంటి? ఇక్కడ కూడా 11 వచ్చింది. మళ్ళీ ఈ 11 ఏంటో కానీ ఎక్కడికి వెళ్ళినా వదలట్లా. సో ఎక్కడైనా కట్టుకోగలిగారా వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లో కానీ, ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ అని అడుగుతున్నారు. రైతుల త్యాగాలు వెలకట్టలేనివి, అవి నిన్న శాసనసభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. వీళ్ళు అధికారాలు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే న్యాయం జరుగుద్ది. మూడు రాజధానులు అంటారు చూసారా, అప్పుడు జరుగుద్ది వీళ్ళకి న్యాయం. సో అప్పుడు ఆ డ్యాన్స్లు వేసింది 3 రాజధానులు అని చెప్పేసింది వీళ్ళు కాదా. మరలా ఇవాళ ఏదో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఆ పదాలు వాడలేను. కొన్ని భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికైనా ఇంతకుముందు మీరు ఇస్తామన్న ఇళ్ల స్థలం, కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా అదనంగా ఫెయిర్ కాంపన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. అసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ అసైనీలకే నష్టపరిహారం ఇవ్వండి. అంటే ఎవరైతే ఆ అసైన్డ్ ల్యాండ్ అసలైన ఓనర్స్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి అని. అలాగే మరో విషయాన్ని కూడా అడుగుతున్నా, నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50,000 ఇళ్ల పట్టాలను మీరెందుకు రద్దు చేశారు? ఆ ప్లాట్లను ఆ నిరుపేదలకే తిరిగి ఇవ్వండి. ఇది దారుణం. నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50,000 ఇళ్ల పట్టాలను వీళ్ళు ఎక్కడ 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది? 50,000 ఇళ్ల పట్టాలు ఏది R5 జోన్లో, ఎలక్ట్రానిక్ జోన్లో. అక్కడ ఆ CRDA పరిధిలో అసలు ఏ రకంగా ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటాయింపులు ఉంటాయి. దాంట్లో 50,000 పేదలకు ఇళ్ళకి ఇచ్చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో వెంకటకృష్ణపాలెంలో అనుకుంటా అని పెట్టాడు. ఓ మీటింగ్ పెట్టి చేశారు. అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది తెలుసు ఆయనకి. అక్కడ సాధ్యపడదని తెలుసు, లీగల్ ఇష్యూస్ వస్తాయని తెలుసు. కానీ నాకు ఇచ్చే హృదయం అని జనాల ముందు ఒక షో పుటప్ కోసం ఆ రకంగా చేయటం. ఆ తర్వాత లీగల్గా ప్రాబ్లం వచ్చింది. ఇదిగో చూసారా, నేను ఇద్దాం అనుకుంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళారు, కేసులు పెట్టారు అని చెప్పేసి ఈ రకంగా చెప్పుకునే ప్రయత్నం. అలా ఇక చూద్దాం. ఒకవైపు లక్షల కోట్లతో రాజధాని కడతామంటున్న మీరే కట్టండి, కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయనట్లయితే
ఆ నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూముల్లో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి సంతోషం కలిగించినట్లయితే అలా నిర్మించే రాజధాని వల్ల ఏ ధనికులకి బూర్జువాలకి లాభం కలుగుతుందో ప్రజలకు కూడా ఆలోచన చేస్తారని మీరు కూడా గమనించండి. మంచిగానే అడిగారు, కరెక్టే. కానీ మీకు అడిగే అర్హత ఉందా లేదా అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అధికారంలో ఉండగా అదంతా నాశనం చేసి ఇవాళ వచ్చేసి ఈ 11 ఏళ్ల కాలంలో 5 ఏళ్ళు మనమే కదా అందులో స్వాహా చేసింది. ఆ స్వాహా చేసి ఇబ్బంది పడి అమరావతిని విధ్వంసం చేసి చివరికి ఎందుకు పనికిరానికుండా చేసింది మీరు ఆ 5 ఏళ్ల కాలంలో. ఇంకా 5 ఏళ్ళు తీసేస్తే 6 ఏళ్ళు ఇప్పుడు చేస్తుంది అదే కదా. సో దానికి 11 ఏళ్ల కాలంలో మందులు ఈ 5 ఏళ్ళు ఏదైతే అప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపుగా తీసుకెళ్ళి వెంటిలేటర్ మీద పెట్టినట్టు చేశారు అమరావతిని. సో దీని కర్త కర్మ క్రియ మరి గత ప్రభుత్వమే. ఇది అలా ఉంటే సో ఇప్పుడు మనం ఇక రిప్లైస్ చూద్దాం. పబ్లిక్ రెస్పాన్స్ ఇదే కదా మనం ఇప్పుడు విశ్లేషణ చేయాలనుకుంది. సో అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేసింది అనేది మీరు బాధపడటం కొంత వింతే. కొంత వింత కాదు, చాలా వింత. అసలు ఒక పార్లమెంట్ సభ్యులు అయ్యి మీరు మీ ప్రభుత్వం వాళ్ళని పెట్టిన క్షోభ మాత్రం ఎవరో మర్చిపోరు. మీరు ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పినా మీ పాలనా సమయం రాష్ట్ర ప్రజలకు అమరావతి ప్రజలకు పేడకల. సో చూడండి, మనం ఇప్పుడు గమనించాల్సిన అంశం ఏంటి, నా అమరావతి రైతు సోదరులు అని చెప్పేసి చెబుతున్న విజయసాయిరెడ్డి మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలియాలి కదా మీరు చేసిన ట్వీట్కి. అందులో ఫస్ట్ బాలే 6 అన్నట్టుగా మీరు ఈ నంగనాచి కబుర్లన్నీ చెప్పమాకండి అని చెప్పేసి గట్టిగా ఒక సదరు వ్యక్తి గట్టిగా వాయించారు. తర్వాత ఇంకొక అతను రెస్పాన్స్ ఇచ్చారు, మేము ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశాం, నోబడీ ఈజ్ స్టాపింగ్ అస్, ఏపీసీఆర్డీఏ ఈజ్ గివింగ్ పర్మిషన్ ఫర్ అస్ టు బిల్డ్. చాలామంది వాటరు అండ్ ఎలక్ట్రిసిటీ అయ్యాక స్టార్ట్ చేద్దామని ఆగారట. విజయసాయిరెడ్డి గారు చూడండి, వెన్ వి యాజ్డ్ గ్రామకంఠం నుంచి టెంపరీ కనెక్షన్ గవర్నమెంట్ ప్రొవైడెడ్. అది సో ఎలక్ట్రిసిటీ వాటర్ గురించి ఆగారట. మామూలుగా మేము ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశారంట, వాళ్ళు స్టార్ట్ చేశారట, నోబడీ స్టాపింగ్ అస్. అది కూడా ఒక సమాధానం వచ్చింది. 2014-24లో 14-24లో గుడ్డి కుర్రాలకి పళ్ళు తోమేవా ఏం జరిగిందో నీకు తెలియదా? ఈ మొక్క నేను చెప్పలేదులే, అది మీరే చదువుకోండి. అది సో అంటే ఆయన వయసును ఉద్దేశించి రాశారు. ఇంకా తర్వాత ఇంకొక అతను చవట సన్నాసి అదే రైతుల డెవలప్మెంట్ కోసం ఇచ్చిన భూమిని స్లమ్స్లా మార్చడానికి చేసిన అరాచకమే ఆ 50,000 సెంటు భూములు. నీకు ఎంత సిగ్గు లేకపోతే వాళ్ళ గురించి ఇదే ట్వీట్లో చెప్తావురా, శత్రువులు ఎక్కడో లేరురా, నీలాంటి వాళ్ళు చాలు. ఆ 50,000 అన్నారు చూసారు, ఆ 50,000కి ఇచ్చిన డోస్ ఇది. గత 5 సంవత్సరాలు అమరావతి రాజధానిని ధ్వంసం చేసింది మీరే కదా తాత, మీకు అసలు అర్హత అనేది ఉందా ఈ ప్రశ్నలు అడగడానికి? గట్టిగానే ఇచ్చారు. ఇదిగో విజయసాయి గారు, మీరు ఒక పార్లమెంట్ మెంబర్, మీకు తెలీదా హైదరాబాద్ ఎలా వచ్చిందో? అమరావతిలో భూములు ఇచ్చిన ప్రతి రైతు సంతోషంగానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీని ఇష్టపడేవారే మీకు రిపోర్ట్ చేస్తున్నారు. రాజధాని వలన ఎవరికి ఎటువంటి నష్టం లేదు, లాభం మాత్రమే ఉంది. ఇది ఇంకా దారుణం, ఇది మనం చదవలేదు. మీరు 5 years మింగారు, ఏమి పీకారు, అమరావతి రైతులని చిత్రహింసలు పెడుతుంటే అప్పుడు భారతీయ సిమెంట్ పెట్టుకున్నాడు, నోట్లో భారతీయ సిమెంట్ పెట్టుకున్నాడు. మీరు రూలింగ్లో ఉన్నప్పుడు సిబిఎన్ అండ్ లోకేష్ మీద చేసిన ట్వీట్స్ బదిలంగానే ఉన్నాయి. సాయి గారు కాదురా, 19-24 మధ్య మీరు ఎంత అభివృద్ధి చేశారు అమరావతిని, ఎంతమంది రైతులకు ప్లాట్లు కట్టించారు, 3 రాజధానులకంటూ కథలు మింగి ఇప్పుడు రైతుల తరపున అధికార పార్టీని అడుగుతున్నా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. చూడండి, మామూలుగా నువ్వెక్కడ రైతు, తాడేపల్లి ప్యాలెస్లో మొలిచిన రైతువి, ప్యాలెస్లో దోచుకుని ఇప్పుడు రైతు అయ్యావు, నీకు అడిగే అధికారం లేదు. అయ్యా విజయశాంతిరెడ్డి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఒక్క ప్రశ్న తప్ప, ఆ రోజు మీరు జైలు రెడ్డిని ఎందుకు అడగలేకపోయారు? బాబాయికి బచ్చల్లో గొడ్డల పోట్లు గుర్తుకు వచ్చాయా? ఆ నామమాత్రమైన డబ్బు కూడా సక్రమంగా ఇవ్వలేదని మీరు ఇప్పుడు నీలాంటి ప్రశ్నలు అడిగే సిగ్గు అనిపించడం లేదా? ఇంకా చదవలేను, చాలా ఉన్నాయి, చూశారు కదా. ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా విజయసాయిరెడ్డి గారికి పాజిటివ్గా వచ్చిందండి. పైగా ఇది ఏదేదో పార్టీకి సంబంధించిన పేజీలు కాదు, డైరెక్ట్గా ఆయన ట్విట్టర్లో ఎక్స్లోనే పోస్ట్ చేశారు. ఎక్స్లో ఇచ్చిన రిప్లైస్ అవి. నేనేమన్నా ఫిల్టర్ చేసింది కూడా లేదు. సీక్వెన్స్ ప్రకారంగా వెళ్ళినా సరే మొత్తం కౌంటర్లే ఆయన గట్టిగా పడినాయి.
సో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అప్పుడేమయ్యారు, అమరావతి నా రైతులని చెప్పడానికి అప్పుడేం మాట్లాడాల. అప్పుడు న్యాయస్థానం టు దేవస్థానం అని, అమరావతి టు అరసవిల్లి అని అనేక రకాలైన యాత్రలు చేపట్టినా ఆ యాత్రల్లో వాళ్ళకు కలిగిన అవమానాలు, ఎదురైన చేదు అనుభవాలు ఇవన్నీ ఎవరి రూపంలో ఎదురయ్యాయి, ఎందుకు ఎదురయ్యాయి? మరలా అమరావతి టు అరసవిల్లి అని యాత్ర చేపట్టితే అటు నుంచి 3 రాజధానులకు అనుకూలంగా అంట. వాళ్ళు 2 రోజులు వచ్చేసి వాళ్ళు ఆగిపోయారులే. సో ఇది పరిస్థితి. ఓ ప్రక్కన విశాఖే రాజధాని, విశాఖపట్నంలోనే నేను ఉంటాను, విశాఖపట్నం నుంచే పరిపాలిస్తాను అని జగన్మోహన్ రెడ్డి, ఆల్రెడీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జికి అప్పుడే నియమితులైన మీరు ఏం చేశారు విశాఖపట్నంలో అని చెప్పేసి అప్పట్లోనే చాలా కథనాలు గుచ్చినాయి. దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను నిన్నే చూసి ఎందుకో ఒకటి షార్ట్ టీవీ నేను రజనీకాంత్ ఇంటర్వ్యూలో అంటున్నారు, రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే విశాఖపట్నంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచి పరిపాలిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు కూడా అది వైరల్ అవుతూనే ఉంది. సో నేను ఈసారి విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే పరిపాలిస్తానని చెప్పేసి అన్నారు. అయిపోయింది. అట్లా ఉండదన్నమాట. సో మనం అప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వంలో, అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేసాం, ప్రజలు ఎక్కడ మర్చిపోవాలా. వాళ్ళు చూడండి ఎంత తెలివిగా చేశారు. మీరు అప్పుడు చంద్రబాబు గారి పైన, లోకేష్ పైన చేసిన ట్వీట్స్ ఇప్పటికీ పదిలంగానే దాచాం ఉన్నాయి, మర్చిపోయారా అని చెప్పేసి అంటున్నారు. సో పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళు అంత షార్ట్ మెమరీ ఉంది అనుకుంటే రాంగ్. వాళ్ళకి ప్రతి ఒక్కటి గ్రిప్ ఉంటుంది, ఏ సమయంలో ఎవరు ఎక్కడున్నారు, ఏం మాట్లాడారు అని చెప్పేసి. సో ఇంతకాలానికి మరలా అమరావతి రైతులకు సంబంధించి అది కూడా బిల్లు పాస్ అవుతున్న సమయంలో ఈ రకంగా ఏదో కపట నాటకాలు ఆడుతున్నారు, కపట ప్రేమ చూపించి అని చెప్పేసి ఇక్కడ ప్రజలే అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మీరు అడగండి, ప్రశ్నించండి, కానీ ఎప్పుడు మనకు అర్హత ఉండాలంటే అప్పుడు ఆ సమయంలో ఏదో రకంగా ఆ రైతుల పక్షాన్ని నిలబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అభినందించేవాళ్ళు. రేపు పార్టీలకు అతీతంగా ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి నేను ఒక రైతునే, ఇప్పుడు అంటున్నారు కదా నేను రైతునే, ఒక రైతుగా అడుగుతున్నాను అంటున్నారు. మొన్న వైసీపీ నుంచి దూరం వెళ్ళినప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. మరి ఆ వ్యవసాయం ఏమైపోయిందో తెలియదు, మళ్ళీ వ్యవసాయం టైం అయిపోయిందేమో, మరలా ఆయన ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా మరలా రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చెప్పేసి అన్నారు. సరే ఉండండి, తప్పులేదు. కానీ ఇక్కడ ఇవి చేసేటప్పుడు ఏమవుతుంది అంటే గతంలో మనం ఏం చేసామనేది మాత్రం ప్రజలు మర్చిపోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. సో అది మర్చిపోయారు అని అనుకుంటే చాలా పెద్ద తప్పు. చూసారా, మీరు అలా ట్వీట్ చేశారో లేదో ఇమ్మీడియట్గా పబ్లిక్ నుంచి ఎటువంటి రెస్పాన్సెస్ వచ్చినాయి, ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే మారితే మంచిదే, ఇదిగో లేదు అప్పుడు అలా జరిగింది పోనీ, దీని ముందు ఆ ట్వీట్లో నేను గతంలో ఇట్లా ఆ సమయంలో సైలెంట్గా ఉన్నాను, క్షమించండి, అప్పుడన్నా నా పరిస్థితులు అలాంటివి అని పోనీ అదేమన్నా దానికి ఎడిషనల్గా అటాచ్ చేసి ఉంటే అప్పుడు ఏమైనా కొంచెం ప్రజలు ఎక్స్క్యూజ్ చేసే అవకాశం ఉండేది. అప్పుడు అసలు కనీసం అసలు దాని గురించే లేవనెత్తల ఈ రైతులు అని చెప్పేసి మాత్రమే మాట్లాడారు. సో ఈ నేపథ్యంలోనే అది ఎంత దూరం వెళ్ళింది ఏంటి అంటే ప్రజలందరూ కూడా మామూలుగా చాకిరేమంటారు చూసారా, ఆ రకంగా పెట్టారనమాట తమ ట్వీట్కి రిప్లైస్. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మరి మీ ఎజెండా ఏంటి అనేది క్లియర్ కట్గా చెబితే, ఎందుకంటే అప్పుడేమో అటు ఇటు, అప్పుడేమో ఆ రకంగా వ్యవహరించి ఇప్పుడేమో ఈ ట్వీట్ పెట్టి మరలా ఇంకో స్టాండ్ వస్తే ఇదిగో ఆ కన్సిస్టెన్సీ అనేది దెబ్బతింటుంది, ప్రజలు కూడా ఇక పట్టించుకోరు. సో మీరు యాక్చువల్గా మంచి అనుభవం ఉన్నవారు, పెద్దవారు, పెద్ద పోస్టులు అనుభవించారు, కాకపోతే పెద్ద తరహా వ్యవహరించలేదు అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మరి దీనిపైన మీరేమంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పని తెలియచేయండి. థ్యాంక్ యూ.